వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కురవి రైతు నిరాహార దీక్ష శిబిరం నుంచి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్కు పాదయాత్ర. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం వేర్ హౌస్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయిన ఎస్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, న్యాయవాదుల సంక్షేమం కొరకు పాటుపడేందుకు ఏపీ బార్ కౌన్సిల్ నెంబర్ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యానని కర్నూలు జిల్లా న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు మాసిపోగు సుబ్బయ్య తెలిపారు. కర్నూలు నగరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల హామీ కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ అభ్యర్థి మాసిపోగు సుబ్బయ్య మాట్లాడుతూ, న్యాయవాదుల హక్కుల సాధనలో పోరాడతానని, హైవాదుల సంక్షేమమే నా లక్ష్యంగా పనిచేస్తానని, ప్రతి ఒక్కరికి కట్టుబాటుకే కృషి చేస్తానని అన్నారు. ఈ విషయంలో నేను ఏ వ్యక్తినైనా ఏ శక్తినైనా అడ్డుకునే నేను ఈరోజు ఏకీభవిస్తున్నా. నేను ఎందుకు ఇంత ధైర్యంతో మాట్లాడుతున్నానంటే, అడ్వకేట్లే ఈ భారతదేశంలో అత్యంత శక్తివంతులు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిందే మనం. ఎంతో మంది ఆఫీసర్లు, ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, ఎంతో మంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ప్రయత్నం చేస్తే, న్యాయవాదులు వాళ్ళ విలువైన జీవితాన్ని, వాళ్ళ విలువైనటువంటి ప్రాక్టీస్ను, వాళ్ళ సంసారాన్ని పక్కన పెట్టి భారతదేశ స్వాతంత్రం కోసం ఎంత ప్రయత్నం చేసినారో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి. అటువంటి కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళం మనం ఎవరికి భయపడాలా? కలెక్టర్కి భయపడాలా? ఎస్పీకి భయపడాలా? జిల్లా జడ్జికి భయపడాలా? ఎవరికి భయపడాలన్న పర్లేదు. నేను కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ మీటింగ్ లోనే గెలిచానంటే ఒక 10 నిమిషాలకు ఎల్లబడి మీటింగ్ లో చెప్పాను, కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే ఆశమాషం నాని కాదు నాయన. కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే ఈజ్ ఈక్వల్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఈజ్ ఈక్వల్ టు డిస్ట్రిక్ట్ జడ్జ్, ఈజ్ ఈక్వల్ టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని చెప్పానన్న. ఈ రకమైన సంకేతాలు సమాజానికి ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇవ్వలేరు. ఒక సుబ్బయ్య ఇచ్చాడు, ఆ విధంగానే బతికాడు, ఆ విధంగానే చేశాడు. ఎవరన్నా కాదంటారా? ఇక్కడ సార్ పలానా విషయం మీద వచ్చినప్పుడు మీరు దయచేసి పక్కన పెట్టండి. ఇప్పుడున్న బార్ కౌన్సిల్ మెంబర్లు ఏ రకంగా ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ రోజు ఎలక్షన్ ఇస్తే ముందు రోజు డిన్నర్లు ఇచ్చి మందు పోసి ఎట్లా చేసి పదవిలోకి వచ్చిన తర్వాత మన ముఖాలను చూడని మనుషుల్ని మనం చూస్తున్నాం. అటువంటి వాళ్ళను దయచేసి ఎన్నుకోవద్దండి. ఇప్పుడున్న బార్ కౌన్సిల్ మెంబర్లను చిత్తుగా పడగొట్టి నాలాంటి వాళ్లకు ఒక కొత్త నాయకత్వం కోసం ఎవరైతే తాపత్రయపడుతున్నారో ఆ నాయకత్వానికి మీరంతా బాసుడికి నిలబడి అత్యధిక మెజార్టీతో మొట్టమొదటి ప్రాధాన్యత వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీ యొక్క భుజస్కంధాల మీద పెట్టుకోమని చెప్పారని నేను విన్నవించుకుంటున్నాను మిత్రులారా. ఎందుకంటే ఇప్పటికే అడ్వకేట్ల యొక్క పరిస్థితి మనకు తెలియదు కాదు. ఎక్కడ చూసినా అవమానాలు, దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్న ఈ క్రమంలో నాలాంటి కూడా బైపాస్ రోడ్ సర్వేను అడ్డుకున్న రైతులు. సమాచారం లేకుండా సర్వేకు రావడంపై ఆగ్రహం. అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయినా కూడా ఏపీఓ రామరవీందర్ అధికారులు జీవనాధారమైన పంట పొలాలను బైపాస్ రోడ్డుకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని రైతుల నిర్ణయం.
ఐఆర్ఆర్ బైపాస్ రోడ్డును వెంటనే ఐఆర్ఆర్ బైపాస్ రోడ్డును వెంటనే ఐఆర్ఆర్ బైపాస్ రోడ్డును వెంటనే ఐఆర్ఆర్ బైపాస్ రోడ్డును వెంటనే రైతులకు నష్టం చేస్తున్న బైపాస్ రోడ్డును వెంటనే బైపాస్ రోడ్డు ఎంతో మంది కుటుంబాలు బాగుపడ్డాయి ఈ భూముల మీద. అటువంటి ఉన్న భూములు పోతే మా పిల్లలు ఏం బతకాలి, ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? ఈ రోడ్లు ఏంటిది సార్? తాపకు ఒకరు వచ్చి ఇటు మార్చుడు అటు మార్చుడు. అంతకుముందు మేకులు బాతిండ్లు, అది కాక మళ్ళా నిన్న వచ్చిండ్లు, అంతకుముందు వచ్చిండ్లు. ఇన్నిసార్లు లైన్లు అది చేస్తా అంటే భూములన్నీ పోతా అంటే మేము ఎట్లా బతకాలి సార్? మేము మా పిల్లలు ఎట్లా బతకాలి, మేము ఎట్లా బతకాలి? మాకున్నదే 3 ఎకరాలు. ఆ 3 ఎకరాలు పోతే మా పిల్లలు ఏం బతకాలి? 4 పిల్లలు మేము ఎట్లా బతకాలి? ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న భూములు ఇప్పుడు పోతాయంటే మేము ఎట్లా బతకాలి సార్? మాకు ఏదో అది చేయాలి, ఈ రోడ్ని క్యాన్సిల్ చేయాలి. ఈ రోడ్ వద్దు, ఏమొద్దు మాకు. మా బతుకు తెరువు గురించి మేము చెప్పుకుంటాను. ఇంతే సార్. తప్పించకపోతే ఏమంటాం? రిపోర్ట్ చేసుకునే సార్ మీకు అభ్యంతరం మేము పేర్లు మీరు చెప్తేనే మేము రాసుకుంటాం. మీరు ఏంది మేము సర్వే చేయం కదా. మేము ఇంకా పెగ్ మార్కే పెట్టలేదండి. బొల్లహరం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయిన ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పార్టీలకు అతీతంగా మంత్రి సీతక్క ఆధ్వర్యంలో రాష్ట్రపతితో సమావేశం. గిరిజన ఆదివాసీ ప్రజల అభివృద్ధిపై రాష్ట్రపతితో 15 నిమిషాల పాటు చర్చ. రాష్ట్రంలో ఎస్టీల పరిస్థితి, వారి సంక్షేమ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల వివరాలను రాష్ట్రపతికి నివేదిక అందించిన ఎమ్మెల్యేలు తెలంగాణలోని ఎస్టీల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకువచ్చేలా ప్రత్యేక చొరవ చూపాలని రాష్ట్రపతిని కోరిన ఎమ్మెల్యేలు గిరిజనుల గార్డియన్గా వారి అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు అయ్యేలా చూడాలని రాష్ట్రపతిని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యేల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతి ఎస్టీల సంక్షేమం కోసం కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఖర్చు చేస్తున్నారు, ఇంకా ఎన్ని నిధులు కావాల్సి ఉంది అన్న అంశాలపై ఎప్పటికప్పుడు ఎస్టీ ఎమ్మెల్యేలతో సమీక్షలు నిర్వహించి కేంద్రానికి నివేదిక అందించాలని మంత్రి సీతక్కను ఆదేశించిన రాష్ట్రపతి రాష్ట్రంలో గిరిజనుల అవసరాలను బట్టి కేంద్రం నుంచి అదనంగా నిధులు మంజూరు చేయించేందుకు చొరవతో చూపిస్తానని హామీ ఇచ్చిన రాష్ట్రపతి గిరిజనుల సంక్షేమం కోసం తనతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన మంత్రి సీతక్కను అభినందించిన రాష్ట్రపతి తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన ఎస్టీ ప్రజాప్రతినిధులు. Our heartfelt gratitude to the Honorable President. أعوذ بالله من الشيطان الرجيم. Heavenly Father, we visit the Lord at this special ceremony of the President. We are now services for making a mark in different domains, realizing the vision of Atmanirbhar Bharat. In the end, I wish you a very bright future. Thank you. Jai Hind, Jai Bharat. the new edition of the special book called Pearls of Ancient Indian Wisdom, and I present the first. Ready, sir? Ready, ma'am?
స్థానిక ప్రకాష్ నగర్లోని అంబిక శిశు కేంద్రాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కర్నూలు నంద్యాల జస్టిస్ డాక్టర్ కె మన్మథరావు, హైకోర్టు జడ్జి జస్టిస్ BVLN చక్రవర్తి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి. కర్నూలు త్రైమాసిక తనిఖీలో భాగంగా ఈవీఎంలు భద్రపరిచిన వేర్ హౌస్లను జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పరిశీలించారు. శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం వేర్ హౌస్లలో ఈవీఎంలను భద్రపరిచిన తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎం వేర్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. గోడౌన్స్లోని ఇంటర్నల్ పార్టిషన్లకు ప్రస్తుతం ఉన్న తాళాల కంటే పెద్ద తాళాలు వేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సంబంధిత రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. కలెక్టర్ వెంట డిఆర్ఓసి వెంకట నారాయణమ్మ, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ మురళి, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ ఎల్వి ప్రసాద్, బీజేపీ స్టేట్ ఎలక్షన్ సెల్ ప్రతినిధి సాయి ప్రదీప్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కె పుల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి షేక్ ఇజాద్ అహ్మద్, బీఎస్పీ ప్రతినిధి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదార్ఖని పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గులాబీ నాయకులు రీలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల రామారావుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఈ పేరుతో అక్రమ కేసులు బనాయిస్తుందని నిరసన నినాదాలు చేశారు. కేసులను ఎత్తివేసే వరకు ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో హైదరాబాద్ను గుర్తింపు తీసుకువస్తే సీఎం రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్పై దుర్మార్గంగా కేసులు బనాయించడం సరైన విధానం కాదన్నారు. అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ అణచివేసే కుట్రలు చేస్తుందని అన్నారు. కేటీఆర్ పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 420 హామీలను ఈ గడ్డ మీద మనం రైలు రాష్ట్రం తెచ్చిన తర్వాత రాష్ట్రం తెచ్చిన వాళ్ళ మీదనే కేసులు పెట్టడం అనేది నిజంగా ఎంతవరకు సమంజసమని మనం అందరం కూడా ప్రశ్నిస్తున్నాము. ఇవాళ వాళ్ళు పెట్టినటువంటి హామీలు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్ని మరిచి ఇవాళ కేసీఆర్ గాని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వారం రోజుల లోపలనే పరిశోధన జరగాలి కానీ ఏమీ లేదు. ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి చిత్తశుద్ధి లేకుండా ఇవాళ పాలన జరుగుతుంది. ఆ పాలనను మనం ఖండిస్తున్నాము. ఇవాళ కోరకంటి చంద్ర గారి నాయక మన బీఆర్ఎస్ పార్టీ ఏ చేసినా కూడా విజయవంతం అవుతుంది. అలాగే ఇవాళ అతను ప్రజలను డైవర్ట్ చేసేటువంటి విధంగా అక్రమ కేసులను బనాయిస్తూ బీఆర్ఎస్ నాయకుల మీద ఒక అణిచివేతతోని ఇలా కుట్రపూరితమైనటువంటి పరిపాలన నడుపుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా కేసులను కేటీఆర్ మీద పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ
అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 420 హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వానికి ఈ ఉద్యమాల కేంద్రం నుంచి వెళ్ళే హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వాలు కూలిపోయినాయి. నీ పతనం ఈ రోజు నుంచి వెళ్ళి ప్రారంభమైంది. సంవత్సరం వరకు ఉద్యమకారులు ప్రజలు ఎదురు చూసి నువ్వేమో చేస్తావని. రేవంత్ రెడ్డి నువ్వు ఏమి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా పోలీసు పాలనతో ఇలా బెదిరింపులతో దౌర్జన్యాలతో కూల్చివేతలతో పరిపాలన చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు నియమితులైన వారు ఈ రోజు నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డిని మరియు కాటసాని శివ నరసింహారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. అనంతరం వారితో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి సూచించారు. మంచిర్యాల జిల్లా నాస్పూర్లో అక్రమ కల్ప లభ్యం. అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కల్ప స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు. కల్ప విలువ సుమారు 8 లక్షల రూపాయల విలువ. నెంబర్ 2-3 చోట్ల రాయి. అదైతే ఒకటే ఇది 1 2-3 చోట్ల రాయి. మనోజ్
అంటే సార్ ఇక్కడ సరకల్ లెక్క కట్టుకున్నాం సార్ ఈరోజు పాణ్యం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కార్పొరేటర్లు, మండల నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మరియు వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎనిమాముల నుండి గ్రీన్ మార్కెట్ వరకు ర్యాలీగా నిర్వహించి అనంతరం అమిత్ షా దిష్టిబొమ్మ దగ్నం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన అమిత్ షా దిష్టిబొమ్మ దగ్నం చేశామని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతాయని వారు తెలిపారు. అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఆగల బెటో ఆ ముజాహిద్ को కదికొన ముందు ఒక్కరు మంచిగా పోయి ఎందుకు చేయి చేయి భారతదేశాన్ని రాజ్యాంగాన్ని రచించిన అన్ని కులాలకు న్యాయం జరగాలని, అందరికీ న్యాయం జరగాలని రాజ్యాంగాన్ని రచించిన భారత నేతను మరి ఇవాళ ఆయన రాజ్యాంగం మీదనే సెంట్రల్లో మంత్రిగా ప్రమాణం చేస్తూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి మన నాయకుడిని ఆయన అంబేద్కర్ని అవమానకరంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు, శోచనీయమైన విషయము. వెంటనే ఆయన పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి రాజీనామా చేసి మరి క్షమాపణ చెప్పాలని మేము ఈ యొక్క ర్యాలీ ముఖంగా కోరుతా ఉన్నాం. శీతాకాలంలో జరుగుతున్న నేపథ్యంలో మరి అమిత్ షా ఒక రాజ్యాంగ నిర్మాత అయినా మన అంబేద్కర్ను ఒక రాముని దాన్ని అనే రకంగా ఒక తిట్టడం అనేది అది సిగ్గుచేటు. ఆయన మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలి. మరి ఒక అంబేద్కర్ అంటే ఒక కుల దానికి అందరికీ ఈ రోజున ఆయన ఒక
మంత్రి కావడానికి ఏంటిది, ఆయన ఒకసారి చేయడానికి కారణం ఏంటిది అంతా తెలుసుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత ఏ కులస్తులు కాకుండా అన్ని కార్యక్రమంలో భాగంగా అందరికీ ఉండాలనే రకంగా రాజ్యాంగ రాసిన నిర్మాత అతన్ని కించపరచడం అయితే మాత్రం ఇది చాలా నిజంగా. దీనిలో భాగంగా ఇలా వర్ధనపేట శాసనసభ్యులు కేఎన్ఆర్ ఆదేశాల అనుసారంగా 14వ డివిజన్ ఏనుమామల జంక్షన్ నుండి మొదలుకొని ఇక్కడ మార్కెట్ వరకు ర్యాలీగా రావడం జరిగింది. మరి ఇక్కడ నుంచి మన ఏనుమాల పోలీస్ స్టేషన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.